విపక్షం అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తోందని, కానీ తాను దేనికి భయపడనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్త అని హెచ్చరించారు. విజయనగరంలోని చీపురుపల్లిలో జరిగిన బహిరంగ సభలో బాబు పాల్గొన్నారు. ఒక పక్క తెలంగాణలోని టీఆర్ఎస్తో పోరాడాలి, మరోపక్క కేంద్రంలో ఉండే మోదీతో పోరాడాలని అన్నారు. ఎవరెవరైనా వ్యాపారస్తులుంటే వారిని బెదిరించి వైసీపీ కోసం పనిచేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదేనా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని పార్టీలను తెలంగాణలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు ధీటుగా ఉండాలంటే 25 ఎంపీ సీట్లను గెలవాల్సిందేనని బాబు పిలుపునిచ్చారు. ఫ్యాన్ ఇక్కడుంటే స్విచ్ హైదరాబాద్లో ఉందని, కరెంటు ఢిల్లీలో ఉందని, మోదీ కరెంట్ ఇవ్వాలని, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయాలని, అప్పుడే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్కి బాంఛన్ ఊడిగం చేసే వ్యక్తులు కావాలని, ఆ ఊడిగం చేసే వ్యక్తే జగన్ అని బాబు వ్యాఖ్యానించారు. జగన్ గెలిస్తే రాష్ట్రానికి రక్షణ ఉండదని, ఏపీని తెలంగాణకు అమ్మేస్తాడని సీఎం చంద్రబాబు జగన్పై విరుచుకుపడ్డారు. బాబాయిని చంపి ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారణ అవసరమా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్, జగన్కు తనపై కోపం కాదని, ఏపీపైనే కోపమని అన్నారు. జగన్కి ఓటేస్తే టీఆర్ఎస్కి వేసినట్లేనని ఆయన అన్నారు. ఏపీపై కేసీఆర్ పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను కొంటున్నారని, ఓటుకు 5,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తీవ్రంగా ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోదీ ఏపీకి నమ్మకం ద్రోహం చేశారని, మోదీకి ఎదురు తిరిగినందుకే తనపై దాడికి దిగారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పినా మోదీ కనికరించడం లేదని బాబు అన్నారు. విజయనగరం 3 లాంతర్ల కూడలిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. టీడీపీని గెలిపించే బాధ్యత ప్రజలదేనన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడాం, విభజన హామీలు కోరితే ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ జోన్ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు, వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ఇచ్చి ఏం లాభం అని అన్నారు. ఇక జనసేన అధినేత పవన్ మొన్నటి వరకు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఆంధ్రాకి జరుగుతోన్న అన్యాయంపై నిపుణుల కమిటీ వేసిన తర్వాత ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ ఇన్ని చేస్తున్నా పవన్ ఏమీ మాట్లాడడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టారా లేదా ఆషామాషిగా పెట్టారా అని బాబు ప్రశ్నించారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. అయితే చివరి నిమిషంలో పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావు, వేమిరెడ్డి నరసింహారెడ్డి, వెంకటేష్ నేతకాని కూడా బీఫామ్లు అందుకున్నారు. ఆదిలాబాద్ నుంచి నగేష్, కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నేతకాని వెంకటేష్, నిజామాబాద్ కల్వకుంట్ల కవిత, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, వరంగల్ పసునూరి దయాకర్, మహబూబాబాద్ మాలోతు కవిత, నల్గొండ వేమిరెడ్డి నరసింహారెడ్డి, భువనగిరి బూన నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ పి రాములు, ఖమ్మం నామా నాగేశ్వరరావు, సికింద్రాబాద్ తలసాని సాయి కిరణ్ యాదవ్, మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, హైదరాబాద్ నుంచి పూస్తే శ్రీకాంత్ బరిలోకి దిగనున్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఈ దఫా లోక్సభ ఎన్నికల బరికి దూరంగా ఉంటున్నారు. ఆయనకు విశ్రాంతి కల్పించి ఆ స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ అధినాయకత్వం ఈ 2 సీట్లకే అభ్యర్థులను ప్రకటించింది. పురంధేశ్వరి 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును నర్సాపురం లోక్సభ స్థానంలో పోటీకి ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నేడు రేపు ఆయనతో పాటు మరిన్ని సీట్లను అభ్యర్థులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. జగన్ కుటుంబీకులపై మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. వివేక హత్య అనంతరం జరిగిన పరిణామాలు ఓ డ్రామాలా నడిచాయన్నారు. ఈ డ్రామాకు జగన్ కుటుంబీకులే ఆర్టిస్టులని చెప్పారు. డ్రామా అంతా జగన్, అవినాష్ రెడ్డి చెప్పినట్టే జరిగిందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ నేతల హస్తం ఉందని తేల్చితే తాము ఏ శిక్షకైనా సిద్ధమన్నారు ఆదినారాయణ రెడ్డి. తనను నడి రోడ్డుపై ఉరితీయవచ్చన్నారు. జగన్కు విచారణ బృందాలపై నమ్మకం ఉండదన్నారు. 11 ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉండి సీబీఐతో విచారణ ఎదుర్కొని ఇప్పుడు ఆయనే సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. జగన్ జాతకం ఈడీ, సీబీఐ దగ్గర ఉంటుందన్నారు. ఆయన దోపిడీనే చేస్తారా, మనకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారు అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. పక్క పార్టీల క్రిమినల్స్ మీద పడితే ఎదుర్కోవడానికి జనసేనకు మాస్ లీడర్లు కావాలన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు భీమవరంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురువారం గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 భీమవరంలో నామినేషన్ వేయనున్నారు. అనంతరం భీమవరంలో బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. 3 గంటలకు నెడమర్రులో, సాయంత్రం 4 గంటలకు ఏలూరులో బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు. ప్రత్యేక హోదా బోరు కొట్టిందని వైసీపీలో తన మనసులో మాట బయటపెట్టిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ చెప్పేవి శుద్ధ అబద్దాలన్నారు. వైసీపీ ఎజెండా మొత్తం నీటి మూటలు అని తేలిందని చెప్పారు. జగన్, కేసీఆర్ ఇద్దరిది ఒకటే మాట అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు. పీవీపీ మాట్లాడిన క్లిప్పింగ్ యాడ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఎన్నికల ఖర్చుల కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి 1000 కోట్ల రూపాయల మేర ముష్టి తెచ్చుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల ఖర్చుకు ఆ డబ్బులు సరిపోవని, ఇంకాస్త ఇవ్వాలని మోదీని ప్రాధేయపడుతున్నారని విమర్శించారు. మోదీ, కేసీఆర్ ఇచ్చే డబ్బులతో జగన్ ఎన్నికల ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా మీకు బోరింగ్ సబ్జెక్టా అని ప్రశ్నించారు. హోదాపై జగన్కు చిత్తశుద్ధి ఉంటే పీవీపీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 3వ స్థానం వస్తుందని జోస్యం చెప్పారు. వివేక హత్య కేసులో జగన్ సాక్ష్యాలు మార్చే పనిలో ఉన్నారని రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్లోకి రావాలంటూ తనను ఎవ్వరూ పిలవలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయినా తనను టీఆర్ఎస్లోకి తీసుకోరని తెలిపారు. ఎందుకంటే తాను చెప్పిన మాట వినడని టీఆర్ఎస్కు తెలుసన్నారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే తన కుమార్తె నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో ఎవరున్నా పోయినా భవిష్యత్తు మాత్రం కాంగ్రెస్దేనని జోస్యం చెప్పారు. 2023 ఎన్నికల నాటికి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తారన్నారు. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి ఎంపీలుగా గెలుస్తారని, ఖమ్మం ఎంపీ సీటు కూడా కాంగ్రెస్దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మెదక్, సికింద్రాబాద్ సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కోసం 814 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటు హక్కు ఉన్న వాళ్లంతా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలుస్తుందని మంత్రి దేవినేని ఉమా ధీమా వ్యక్తం చేశారు. మైలవరంలో ఆయన నామినేషన్ వేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రజలంతా తన నామినేషన్కు తరలివచ్చారని ఉమా తెలిపారు. వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్కు ఓటమి తప్పదన్నారు. జగన్ నాటకాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని దేవినేని ఉమా అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు భారీ ర్యాలీ నిర్వహించారు. R&B సెంటర్ నుంచి సీతమ్మధార వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ను దాఖలు చేశారు. తాను ఒకసారి ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలు తనను ఆదరిస్తారని గంటా చెప్పారు. భారీగా మెజార్టీతో తన గెలుపు ఖాయమన్నారు. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని చెప్పారు. ప్రజలంతా టీడీపీకే పట్టం కడతారన్నారు. సికింద్రాబాద్ సీటును గురువుకు కాకుండా శిష్యుడికి ప్రకటించింది బీజేపీ అధిష్టానం. సిట్టింగ్ అభ్యర్థి అయిన బండారు దత్తాత్రేయను కాదని ఆయన శిష్యుడు అంబర్పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని బరిలోకి దించింది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి ఓడిపోయారు. ఈసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ వస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు టికెట్ రాకపోవడంపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆర్ ఆదేశాలు శిరసా వహిస్తానని ప్రకటించారు. కేసీఆర్ తన గురించి మంచి ఆలోచన చేసే టికెట్ ఇచ్చి ఉండరని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా తనను వ్యతిరేకిస్తే వారి ఆత్మ పరిశీలనకే వదిలేస్తున్నానని జితేందర్ రెడ్డి చెప్పారు. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి సిద్ధా రాఘవరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ ఆధ్వర్యంలో యువకులు బైక్ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్కు మంత్రి సిద్ధా తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే స్వామి, ఇతర టీడీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇవ్వనున్నట్లు టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు తెలిపారు.
ఏపీకి సంబంధించి 45 అసెంబ్లీ 3 ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. విశాఖ, విజయవాడ, నంద్యాల ఎంపీ అభ్యర్థులను ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పేడాడ రమణకుమారి, విజయవాడ నుంచి నారిశెట్టి నరసింహారావు, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీ నరసింహ యాదవ్ పేర్లు ఖరారు చేశారు. మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్నారు. కడప ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థి మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గుండ్లకుంట శ్రీరాములు నామినేషన్ వేశారు. వీరిద్దరూ కడప జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరికిరణ్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. 4 ఏళ్ల ఎంపీగా తాను కడప జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానన్నారు వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చెప్పారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం, సాగునీటి ప్రాజెక్టు కోసం పార్లమెంటులో పలుమార్లు పోరాడానన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏడాదికి ముందే తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానన్నారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్పై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, పోట్ల నాగేశ్వరరావు మధ్య పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమీకరణాలు మారితే సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని వివరించాయి. నేడో రేపో ఈ విషయమై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరారు. లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. ఎస్వి మోహన్ రెడ్డికి కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. వైసీపీకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పారు. టీడీపీలో అన్యాయం జరిగిందన్నారు. అందుకే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. నాడు భూమా నాగిరెడ్డి, చంద్రబాబు ఒత్తిడితోనే టీడీపీలో చేరానని ఆరోపించారు. కర్నూలులో వైసీపీని గెలిపించి జగన్ కు కానుకగా ఇస్తానని ప్రకటించారు. చంద్రబాబు పదవి ఇస్తానన్నా వద్దని వైసీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో ఎన్నికల్లో కాండ్రు కమల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున మంగళగిరి నుంచి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీలో చేరారు. ప్రస్తుతం మంగళగిరి సీటు నారా లోకేష్ కు కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న కాండ్రు కమల వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ జోస్యం చెప్పారు. ఏపీలో బీఎస్పీ పవన్ కలిస్తే ఒరిగేదేమీ లేదన్నారు. జగన్ కు హెలికాప్టర్ కు ఫ్యాన్ కు తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అలాంటి జగన్ సీఎం అయితే రాష్ట్రం ఏమైపోతుంది అన్నారు. తుప్పు పట్టే ఫ్యాన్ కు, పగిలే గ్లాస్ కు ఓటయ్యొద్దని కోరారు. ఏపీని ప్రపంచ పటంలో పెడతానని చంద్రబాబు అంటున్నారని, అసలు ఆయనకు ప్రపంచమే తెలియదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి బిల్ గేట్స్ ని పరిచయం చేసింది తానేనన్నారు. చంద్రబాబు కంటే జగన్ 100 రెట్లు వరస్ట్ అని, జగన్ కంటే పవన్ కళ్యాణ్ 100 రెట్లు వరస్ట్ అని మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. టీడీపీతో పొత్తు లేదని దమ్ముంటే పవన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టికెట్ విషయంలో జనసేన, వైసీపీ తనను అవమానించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీల ఒత్తిడి, యానం గొడవ కారణంగానే తనకు టీడీపీ టికెట్ రాలేదని భావిస్తున్నానని చెప్పారు. ఏడాది తర్వాత తానే రాజకీయ పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ దళితులను పట్టించుకోవడం లేదని హర్షకుమార్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీవీపీ వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. పీవీపీ రాజకీయాలకు అనర్హుడు అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై పీవీపీకి అవగాహన లేదన్నారు. హోదా సాధనపై జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల బరి నుంచి పీవీపీని తప్పించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కేఎన్ నాయుడు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మురళికి సమర్పించారు. కేఎన్ నాయుడు అభ్యర్థిత్వంపై మొదటి నుంచి సందిగ్ధం నెలకొనడంతో చివరి వరకు ఆయన అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. తర్వాత పార్టీ హైకమాండ్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గజపతి నగరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి సీను నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈలి వెంకట మధుసూదనరావు అలియాజ్ నాని నామినేషన్ దాఖలు చేశారు. తీన్మార్ డప్పుల ఊరేగింపుగా ఈలి నాని నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 10:30 నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి కలవపూడి శివ, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాదరాజు నామినేషన్ వేశారు. ఆయన 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రసాదరాజు ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఎన్నికల తర్వాతే ప్రధాని నిర్ణయం జరుగుతుందని, ఈసారి కూడా రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు అని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ సొంతంగా గెలిచే అవకాశం లేదన్నారు. 5 ఏళ్లలో మోదీ చెప్పుకోదగ్గ పని ఒక్కటి చేయలేదన్నారు. గతంలో లాగే కాంగ్రెస్ కు 50 సీట్లు మించి రావని చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి అని వినోద్ కుమార్ అన్నారు. మోదీ, రాహుల్ అభ్యర్థులుగానే మిగిలిపోతారని, ప్రధానులు కాలేరని చెప్పారు. గత పార్లమెంట్లో అత్యధికంగా చర్చల్లో పాల్గొన్నది టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే అని, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని వినోద్ కుమార్ మండిపడ్డారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైరాలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గీయులు ర్యాలీ తీసి బాణాచంచే కాల్చారు. నామా నాగేశ్వరరావును ఎంపీగా గెలిపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు సీటును టీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత పేరును కేసీఆర్ ప్రకటించడంతో మహబూబాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, కవిత అభిమానులు ద్విచక్ర వాహనంపై ర్యాలీ తీసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. మహబూబాబాద్తో పాటు కేసముద్రం, బయ్యారంలో కార్యకర్తలు ర్యాలీ తీశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, మల్లెపువ్వు తెలుపు, కవితమ్మ గెలుపు అంటూ నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు. 2009, 2014 ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారని శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, అభిమానుల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి కొమ్మలపాటి శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దాళి గిరిధర్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్కు తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు గిరిధర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు చెప్పిన విధంగా 150 ఎమ్మెల్యే సీట్లకు పైగా గెలిచి తీరుతామన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. తమ ఓటు వేసేది ఎప్పుడని, ఎప్పుడెప్పుడు గెలిపిద్దామా టీడీపీని అని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. నెల్లూరు కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ ర్యాలీలో మంత్రి నారాయణ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని పనబాక కొనియాడారు. ఏపీకి సుందరమైన రాజధానిని నిర్మిస్తున్న చంద్రబాబుకు అందరూ అండగా నిలవాలన్నారు. హిట్లర్లా పాలిస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల లోక్సభ స్థానానికి జనసేన పార్టీ తరపున ఎంపీ ఎస్పీవై రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ఎస్పీవై రెడ్డి అభిమానులు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులతో రోడ్లు జనసంద్రంగా మారాయి. బొమ్మల సత్రం నుంచి మొదలైన ర్యాలీ సంజీవనగర్, మెయిన్ బజార్, గాంధీ చౌక్, పద్మావతి నగర్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు సాగింది. ఈ ర్యాలీలో ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. గ్లాస్ గుర్తుకే ఓటేసి జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నపూసిరెడ్డి రామసుబ్బారెడ్డి తరపున ఆయన కుమారుడు వెంకట శివారెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఇంటింటి ప్రచారంలో ఉన్నందున ఆయన సతీమణి కుమారుడు వెంకట శివారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో తన తండ్రి తరపున నామినేషన్ వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా వెన్నపూస సులోచన నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాలు మండలం ఉద్దేహాల్ గ్రామంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీకి ఓటెందుకు వెయ్యాలో చెబుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రోడ్ షో నిర్వహించారు. ఏపీకి సీఎం చంద్రబాబు నాయకత్వం చారిత్రక అవసరమని మంత్రి కాల్వ చెప్పారు. ప్రజలంతా టీడీపీకి అండగా నిలవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఓటుతో జగన్కు మోదీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రానున్నవి ఎన్నికలు కాదు, 2 పార్టీలపై యుద్ధమని నరసాపురం జనసేన పార్లమెంట్ అభ్యర్థి కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని 2 పార్టీలే ఏలుతూ వస్తున్నాయన్నారు. 80% ఉన్న ఇతర కులాలను పక్కన పెట్టి అధికారం 2 పార్టీల మధ్య సాగడం అన్యాయమన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు 100 ఏళ్లకు ఒకసారి వస్తారన్నారు. ఉన్నత భావాలు కలిగిన ఇటువంటి నాయకుణ్ణి సారథ్యంలో పనిచేయడం అదృష్టమన్నారు. జనసేన మేనిఫెస్టో దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు అన్ని సంక్షేమ పథకాలతో ఏ పార్టీ మేనిఫెస్టోను రూపొందించలేదన్నారు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్పడం జనసేన ముందున్న లక్ష్యమన్నారు. పవన్ సారథ్యంలో పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఉదయం పూలపల్లి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల వెంట మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, పార్లమెంట్ అభ్యర్థి కలవపూడి శివ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాను పాలకొల్లు పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు తన విజయానికి దోహదం చేస్తాయని నిమ్మల ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆస్తులు ప్రకటించారు. గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తాను 10వ తరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1:30 నామినేషన్ వేయనున్నారు. అనంతరం భీమవరంలో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. 3 గంటలకు నిడమర్రులో, సాయంత్రం 4 గంటలకు ఏలూరులో బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ చరాస్తుల విలువ 12 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ 40.81 కోట్లు. పవన్ కు ఉన్న అప్పులు 33.72 కోట్లు. ఇక పవన్ భార్య, పిల్లలపై 3,20,00,000 మేర ఆస్తి ఉంది. వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశారు. కారు డ్రైవ్ చేస్తూ బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపైన యువకులను వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమరచింత బిఎల్ఎఫ్ కన్వీనర్ తీమోజు మృతి చెందాడు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి ఒకరి నిండు ప్రాణాలను బలి తీసుకున్న సంజయ్ ని అరెస్టు చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. ఎన్నికల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏలూరు జిల్లా కొడవలూరు చెక్పోస్టు దగ్గర చేసిన సోదాల్లో 40 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఫోన్లు ఎందుకు తరలిస్తున్నారన్న దానిపై విచారణ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ ఒక అసెంబ్లీ సీటులో తన అభ్యర్థిని మార్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో తాజాగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారిని ఖరారు చేసింది. అంతకు ముందు అక్కడ వాణిజ్య పనుల శాఖాధికారి తేర్లం పూర్ణం పేరు ప్రకటించారు. కానీ స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. లలిత కుమారి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారని, మళ్లీ ఆమెనే అభ్యర్థిగా నిలపాలని కోరారు. వారి విజ్ఞప్తిని పార్టీ అధినాయకత్వం పరిగణలోకి తీసుకుని ఆమెనే ఖరారు చేసింది. వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ జిల్లాల రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. భారీ వడగళ్లు కురవడంతో రైతులు పెట్టుబడిని కూడా నష్టపోయారని సంఘం నేతలు జగ్గారెడ్డి, సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పంటలకు ఎకరాకు 20,000, ఆహార పంటలకు 10,000 పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 182 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కేంద్ర మంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు. వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. హోంమంత్రి రాజ్నాథ్ లక్నో నుంచి, కీలక నేత నితిన్ గడ్కరీ నాగ్పూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. మధుర నుంచి హేమమాలిని, అమేథీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేయనున్నారు. బీజేపీ నాగ్పూర్ అభ్యర్థిగా తాను పెద్ద మెజార్టీతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నియోజకవర్గానికి తానెంతో చేశారని, ఇంకా ఎంతో చేసి తీరుతానని ఆయన అన్నారు. ప్రధాని రేసులో తాను లేనని, తనకు కానీ ఆర్ఎస్ఎస్ కు కానీ అలాంటి ఆలోచన ఏదీ లేదని గడ్కరీ చెప్పారు. తనకు ప్రత్యేకించి టార్గెట్ అంటూ లేదని, కష్టపడి పనిచేయడమే తనకు తెలిసిన విద్య అని అన్నారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్టు కూడా గడ్కరీ చెప్పడం గమనార్హం.
ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేఠీ నుంచి వరుసగా రెండోసారి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై పోటీకి సిద్ధమయ్యారు. గురువారం బీజేపీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆ స్థానాన్ని ఆమెకు కేటాయించారు. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా ముగ్గురు గాంధీలను గెలిపించిన అమేఠీ నుంచి 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన రాహుల్ గాంధీ 2.90 లక్షల ఓట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేశారు. 2009లోనూ బీఎస్పీ అభ్యర్థి ఆశిష్ శుక్లాపై 3.70 లక్షల తేడాతో గెలిచి సత్తా చాటారు. అయితే 2014లో స్మృతి ఇరానీ రాహుల్కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాహుల్కు స్మృతిపై 1,07,000 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. పాఠశాల స్థాయిలో మెడిటేషన్, ధ్యానం చేసే విద్యార్థుల్లో సామాజిక అవగాహన పెరుగుతుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. దానివలన వారిలో స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ మెరుగవుతాయని, పోటీతత్వం పెరిగి వారు విద్య, జీవిత గమ్యం ప్రాముఖ్యతను గుర్తిస్తారని అమెరికాలోని వెల్నెస్ సెంటర్ అండ్ అచీవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ పరిశోధకులు కనుగొన్నారు. వరల్డ్ కప్లో భారత్, ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్లని ఆస్ట్రేలియన్ పేస్ దిగ్గజం గెయిన్ బెక్రాంత్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ సేన విజయంలో బౌలింగ్ విభాగం పాత్ర ఎంతో కీలకమని అన్నాడు. భారత్లో T20 వన్డే సిరీస్లు నెగ్గిన తర్వాత వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై అంచనాలు పెరిగాయని చెప్పాడు. రివర్స్ స్వింగ్ లభిస్తే జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రమాదకారిగా మారతాడని మెగ్రాత్ చెప్పాడు. కెరీర్ ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ, లారా సచిన్ అంతటి స్థాయికి ఎదుగుతాడని ప్రశంసించాడు. టెన్నిస్ క్రీడాకారులకు ఫ్రెంచ్ ఓపెన్ శుభవార్త అందించింది. 2019లో జరగనున్న టోర్నమెంట్కు 8% ప్రైజ్ మనీని పెంచుతున్నట్లు ఫ్రెంచ్ ఓపెన్ ప్రకటించింది. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు 2.3 మిలియన్ యూరోస్ పెంచినట్లు ఫ్రెంచ్ ఓపెన్ పేర్కొంది. ఈ సంవత్సరం మే 26 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది.